ఈ ఆత్మవిశ్వాసం కనుక మన దగ్గర ఉంది అని అంటే, ఈ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసాన్ని ఎవరు తొక్కెయ్యలేరు, ఎవరు మనల్ని దాటి లోపలికి రారు, మన బౌండరీస్ ని టచ్ కూడా చేయలేరు, మన అభిప్రాయాలని ఏమాత్రం ఎదిరించలేరు, మన మనోభావాలని దెబ్బతీయలేరు, మన ధైర్యాన్ని ఏమాత్రము కోల్పోలేం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇతరుల చేతిలో మోసపోతున్నారు అని అంటే వాళ్ళ మైండ్ చాలా వీక్ గా ఉంది అని అర్థం, వాళ్ళ మానసిక పరిస్థితి చాలా చాలా వీక్ గా ఉంది అని అర్థం. దీనిని స్ట్రాంగ్ చేసుకోవాల్సింది మనమే. మనం స్ట్రాంగ్ గా ఉంటే మన ఆలోచనలు స్ట్రాంగ్ గా ఉంటాయి. మన ఆలోచనలు స్ట్రాంగ్ గా ఉంటే ఎదుటి వ్యక్తులు మనల్ని మభ్య పెట్టలేరు. అలా కనుక జరిగిందో ఎవరి వల్ల మన మనసు బాధపడదు, ఎవరి వల్ల మనం మోసపోము, ఎవరి వల్ల మనం వెనుకంజ వేయం. మన కోసం మనం మన బౌండరీస్ ని సెట్ చేసుకొని లైఫ్ లో ముందుకు ఎదుగుతూనే ఉంటాం, ఎదుగుతూనే ఉంటాం, ఎదుగుతూనే ఉంటాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఆత్మవిశ్వాసాన్ని నింపింది అని ఆశిస్తున్నాను. మన ప్రమేయం లేకుండా మన ఫీలింగ్స్ తో ఆడుకునే హక్కు ఎవరికి లేదు అని తెలుసుకోవాలి అని అంటే, అవతల వ్యక్తులు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారా, ఇది ఆకర్షణ అని ఫస్ట్ లోనే మనం పసిగట్టగలిగినప్పుడు ఎవరి చేతుల్లో మోసపోము, మన మనసుని కష్టపెట్టుకోము. తద్వారా మన మానసిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మనలో ఉన్న ఆత్మవిశ్వాసం చెక్కు చెదరకుండా చివరి వరకు అలానే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ టైం మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్.